వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ కార్ యాక్సిడెంట్ అనే విషయం అందరికి తెలుసు. ఆయన నిశ్చితార్థమైన రెండవ రోజు సత్యసాయి జిల్లా సత్యసాయి క్షేత్రాన్ని సందర్శించడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన పుట్టపర్తిలోనే చదువుకున్నాడు కూడా. సో అందుకని అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళాడు. సో వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు గద్వాల జిల్లా ఉండవెల్లి దగ్గర నేషనల్ హైవే 44లో వస్తున్నప్పుడు తనకి ముందున్న బస్సు సడన్ బ్రేక్ వేశారు. ఆ సడన్ బ్రేక్ వేసినప్పుడు బస్సుకి వెనకాల ఒక బొలెరో వాహనం ఉంది. ఆ బొలెరో వాహనాన్ని ఢీకొని ఇతను వెహికల్ విజయ్ దేవరకొండ వెహికల్ చాలా బాగానే డ్యామేజ్ అయింది. సో ఇది ఇప్పుడు నిన్నంతా సంచలనంగా మారింది. అన్ని మీడియా ఛానల్స్ కానీ మీడియా అవుట్లెట్స్ అంతా ఈ న్యూస్ని ప్రముఖంగా ప్రచురించాయి. అయితే విజయ్ దేవరకొండ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే అది చిన్న యాక్సిడెంటే, ఏం కాలేదు, ఐఎమ్ ఫైన్ అని చెప్పాడు. మీరు దీని గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దని కూడా క్లారిఫై చేశాడు. ఎందుకంటే మామూలుగా సెలబ్రిటీలకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది, అభిమానుల్లో కంగారు ఉంటుంది. ఏదైనా అయిందా, ఒక్కోసారి ఏంటంటే ఏదైనా జరిగినా కూడా చెప్పరు అనేది ఒక ఉంటుంది. కాబట్టి ఏమీ కాలేదన్నా కూడా ఇమ్మీడియట్గా జనం నమ్మరు. ఏదో అయింటుంది కానీ వీళ్ళు చెప్పట్లేదు అనేది అనుకుంటారు. అందుకనే విజయ్ దేవరకొండ స్వయంగా క్లారిఫై చేశాడు. అంటే అక్కడ ఏదో అడ్డొస్తే బస్సు బ్రేక్ వేశారు. బస్సు బ్రేక్ వేసినప్పుడు వెనకాల బొలెరో బ్రేక్ వేశారు. ఇతను విజయ్ దేవరకొండ వెహికల్ డ్రైవరు సడన్గా బ్రేక్ వేయలేకపోవడం వల్లనే అది జరిగినట్టు తెలుస్తుంది. రెండోది అక్కడున్న స్థానిక ప్రజలు చెబుతున్నది ఏమంటే చాలా వేగంగా విజయ్ దేవరకొండ వెహికల్ వెళ్తుంది, అందుకనే బ్రేక్ వేయలేదు అనేది చెప్తున్నారు. మామూలుగా మనకు తెలుసు నేషనల్ హైవేలు వచ్చిన తర్వాత విపరీతమైన వేగంతో, ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చిన వెహికల్స్ కూడా ఏంటంటే విపరీతంగా 200 పైన కూడా వెళ్ళగలవు స్పీడు. సో రోడ్స్ కూడా బాగుంటాయి. అందుకని ఏం చేస్తున్నారంటే మినిమం 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వెహికల్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి అన్నమాట. సో దానివల్ల అంత వేగాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. దీని మీద BBC కూడా ఇండియా ఆన్ వీల్స్ అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. ఆ డాక్యుమెంటరీలో కూడా మొత్తం క్వాడ్రిలేషనల్ దాదాపు 30 సిటీస్ గుండా వెళ్తుందన్నమాట. 13,000 కిలోమీటర్స్. ఆ మొత్తం రూట్లంతా కూడా వాళ్ళు వెళ్ళి ఒక డాక్యుమెంటరీ తీశారు. అంతే ఇండియాలో ఇప్పటికి కూడా ట్రాఫిక్ సెన్స్ అనేది లేకుండానే డ్రైవింగ్ చేసేస్తున్నారు. విపరీతంగా జనం చనిపోతున్నారు. ఎందుకంటే 60 to 70% నేషనల్ హైవేలోనే చనిపోతున్నారు అనేది ఒక సర్వే చెప్తుంది. సో ఎందుకంటే ఇప్పటికి కూడా పల్లెల్లో వాళ్ళకి ఒక గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే వెహికల్స్కి మాత్రం వాళ్ళు అలవాటు అయి ఉంటారు. అందువల్ల కూడా ఇది జరుగుతుందన్నమాట. సో ఎక్కువగా వేగమే అతి ప్రధాన కారణంగా చెబుతున్నారు. మనకి హరికృష్ణ చనిపోయిన, వాళ్ళ అబ్బాయి జానకిరామ్ చనిపోయినా కూడా అతివేగంగా వెళ్ళి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అనేది అందరికి తెలిసిందే. ఇది కూడా ఆ కారణం కావచ్చు. ఏదేమైనా లక్కీగా విజయ్ దేవరకొండకి కానీ ఆ కారులో ఉన్న ఎవరికి కానీ ఏమీ కాలేదు. సో ఆ మేరకు అది ఆనందించాల్సిన విషయం. అయితే మామూలుగా మనకి ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే కారణం ఏంది అని అనుకున్నప్పుడు, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కారణాలు ఎందుకు మనం అన్వేషించాలంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి, ఫర్దర్గా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లు కారణాలు ఏంటి అనలైజ్ చేయాలి. అంటే రోడ్డు కారణమా, డ్రైవర్ కారణమా, వెహికల్ వేగం కారణమా, ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కారణమా, ఇవన్నీ స్టడీ చేసి వాటిని కరెక్ట్ చేసుకుంటే ఫర్దర్గా యాక్సిడెంట్ని నివారించవచ్చు. కానీ ప్రజలు నమ్మకాలు ఉంటాయి కాబట్టి లేచిన ముహూర్తం బాగాలేదనో, లేకపోతే బయలుదేరిన ముహూర్తం బాగాలేదనో, లేకపోతే ఇటీవల జరిగిన సంఘటనల కారణంగానో ఏదో ఒకటి, అంటే ఆ భౌతిక కారణాలు కాకుండా ఒక మూఢనమ్మకాల వల్ల వచ్చే కారణాలుని నమ్మడం కూడా మనకు కనబడుతుంది. దాన్ని నమ్మడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే అలాగా నమ్మడం వల్ల ప్రివెంట్ చేయలేం. అది మన కంట్రోల్లో లేదు కాబట్టి. కారణాలు మన కంట్రోల్లో ఉన్నప్పుడే మనం ప్రివెంట్ చేయగలం. కానీ మన కంట్రోల్లో లేకుండా ఏ దేవుడో లేకపోతే విధో తలరాతో ఈ యాక్సిడెంట్ కారణం అని నమ్మినప్పుడు ఇంకా ప్రివెంట్ చేయడం అనేది కుదరదు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు
సెలబ్రిటీ వ్యవహారం 2 రోజుల ముందే నిశ్చితార్థం అవ్వడం వల్ల